నిన్నంతా కూడా మీటింగ్లు పెట్టాం, మీటింగ్లు సవ్యంగా జరిగాయి. అది చూసిన తర్వాత భయపడి ఈరోజు అనపర్తి మీటింగ్కు క్యాన్సిల్ చేసేస్తారంట. ఈ జగన్మోహన్ రెడ్డి సైకోని ఏమనాలి నాకైతే అర్థం కాదు. నువ్వు ఇవ్వాలా నాకు ఈ హక్కు? నేను మీటింగ్ పెట్టుకునే హక్కు, నేను మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం రాసిన నేత అంబేద్కర్ గారు. ఇది నాకు ఇచ్చిన ఈ హక్కు నాకు ఇచ్చింది అంబేద్కర్ ఇచ్చాడు తప్ప నువ్వు ఇవ్వలేదు. సైకో ముఖ్యమంత్రి. ఇక్కడే ఆఫీసర్లు కూడా చెప్తున్నాం, మీరు ఎంతమంది 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశా, 15 సంవత్సరాల అపోజిషన్గా లీడర్గా చేశా. నేనేం చేయగలిగానో చెప్తున్నా. నువ్వు 100 జన్మలెత్తిన లోకసభ స్పీకర్ని ఒక దళితుణ్ణి, ఒక చీఫ్ సెక్రటరీగా ఒక దళితుణ్ణి, ఒక శాసనసభగా స్పీకర్గా ఒక దళితుణ్ణి నువ్వు 100 జన్మలెత్తిన చేయలేవని హెచ్చరిస్తున్నా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది సమానత్వం, అది ముందడుగు. నేను పేరే పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో దళితుల కోసం ముందడుగనే ఒక నామకరణం చేసి అందరికంటే ఒక అడుగు ముందేయడానికి దళితులకు సహాయం చేయాలని కార్యక్రమం పెట్టిన వ్యక్తి నేనేనని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. ఆ పేదల్లో ఎక్కడ నిరుపేదలు ఉంటారో వారికి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు మనం చర్చ కూడా చేసుకున్నాం. నేను చూశాను ఈరోజు రాజేష్ గారు పార్టీలో చేరిన సందర్భంగా రాష్ట్రంలో ఉండే అందరికీ అపీల్ చేస్తున్నా. కొంతమంది మేధావులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎక్కడో దాంకున్నారు మేధావులంతా. ఏం జరుగుతుందో చూడలేకపోతున్నారు. కనీసం రాజేష్ కళ్ళతో చూడమంటున్నా వాళ్ళని. అంటే ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఇదే జరిగితే ఈ రాష్ట్రం ఏమవుతుంది? మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే పుట్టాము, ఇక్కడే చనిపోవాలి. ఎక్కడున్నా మీరు ఎక్కడ పుట్టారంటే పలానా ఇక్కడ పుట్టారని చెప్పే పరిస్థితి వస్తుంది. అలాంటి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేధావులు ఎందుకు మాట్లాడరో ఆలోచించుకోవాలి. ఒక్క మేధావులే కాదు, కొంతమంది మేధావులు పేటీఎం బ్యాచ్ లో చేరిపోయారు. వాళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాదలవా. అతను ఒక సైకో అంటే వీళ్ళు కూడా వీళ్ళ మనుగడ కోసం, కక్కుర్తి కోసం వాళ్ళ బ్యాచ్ లో చేరిపోయారంటే వీళ్ళు కూడా దేశద్రోహులే, రాష్ట్రానికి ద్రోహులే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన అన్ని రాజకీయ పార్టీలో ఉండే వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు కూడా ఒక మనస్సు ఉంది, మీకు కూడా ఒక కుటుంబం ఉంది, మీకు కూడా ఈ రాష్ట్రంలో ఉండాల్సిన బాధ్యత ఉంది. అందుకే మీరు కూడా ఆలోచించండి. ఏమవుతుంది రాష్ట్రం ఈ విధంగా చేస్తే? మొత్తం అందరూ కూడా గంజాయికి అలవాటు పడిపోతే, బ్లేడ్ బ్యాచ్లో చేరిపోతే రాష్ట్రంలో ఏమవుతుంది? ఎవరికి శాంతి ఉంటుంది? ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా విజ్ఞానం వాళ్ళు ఉంటే, ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండేవాళ్ళు, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు, స్పృహ కలిగిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా అలాంటి సైకోని సపోర్ట్ చేయొద్దండి, రాష్ట్రానికి ద్రోహం చేయొద్దని వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నా. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఒక సైకోని చూస్తే ఇంకొక సైకో తయారవుతున్నాడు, ఆ సైకో వెనక ఇంకొక సైకో తయారవుతున్నాడు. అంటే దానివల్ల లాభం కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రజలకేమి రాదు, కానీ సైకోలుగా చేరిన వ్యక్తులు ఎక్కడ ఆస్తులున్నా కొట్టేయచ్చు, ఎక్కడున్న కొండలున్నా దోచేయచ్చు, ఎక్కడున్నా బెదిరించి మొత్తం డబ్బులన్నీ వసూలు చేయొచ్చు. ఇది అలవాటు అయిపోయింది, సమాజానికి చాలా ప్రమాదం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మాట అన్నారు, ఇంటింటికి ఒక వ్యక్తి జెండా పట్టుకుని రోడ్డు మీదకి రావాలి. ఎందుకు రమ్మంటున్నానంటే, మీరు కష్టపడితే ఏ విధంగా అయితే ఆ రోజు తలసరి ఆదాయం వస్తుందో
అదే సరైన ప్రభుత్వం ఉంటే దానికి రెండింతలు మూడింతలు ఐదింతలు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. మీ ఇంట్లో ఒక అబ్బాయిని బాగా చదివించి మన రాష్ట్రంలో ఐటీ అవకాశాలు క్రియేట్ చేస్తే పెద్దలంతా కూడా కూలి పని చేసో పొలం పనులు చేసో దినానికి 1000 రూపాయలు సంపాదించిన చదువుకున్న అబ్బాయికి తెలివితేటలుంటే నాయకత్వం పెంచుకుంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం వస్తుంది. నా ఆలోచన కూడా పేదవాళ్ళని లక్షాధికారి చేయాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలని ఏకైక ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. నేను ఇటీవల కాలంలో కొంతమందితో మాట్లాడితే ఆనందం కలిగింది. మీరు ఇచ్చిన విద్యా దీవెన తీసుకొని మేము చదువుకొని మేము బయట పనిచేస్తున్నాం, 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నానంటే ఆ తమ్ముడు అప్పుడు నేను పడిన ఆనందం, నా కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడ్డా. ఉండవు తమ్ముడు, రేపటి నుంచి నువ్వు చొక్కా కూడా ఉండదు నీకు, కడాన కడ్రాయిలు వేసుకొని రావాలా. ఇప్పుడు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్ పెట్టుకొని మీరంతా కూడా సెల్ఫీలు తీసుకొని ఇక్కడ మీటింగ్ అంతా ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. అవునా కాదా? కావాలంటే ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలని ఇక్కడి నుంచి వేస్తారు ఫ్యాన్ కూడా. ఆ స్టేజ్కి వచ్చాం. కానీ కడాని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ యొక్క తిక్క సమాచారం సైకో ఇదే ఉంటే నీకు బట్టలుండవు, మీ ఇంట్లో వాళ్ళకి తిండి ఉండదు. కడాని హ్యాపీగా 1 క్వార్టర్ బాటిల్ వేసుకొని గంజాయి కొంచెం సేవించి ఇంకా బ్లేడ్ బ్యాచ్లో మెంబర్గా చేరి ఆనందంగా ఉండిపోవచ్చు తమ్ముళ్ళు మీరంతా. ఆ సమాజం కావాలా మీకు అని అడుగుతున్నా. కావాలా తమ్ముళ్ళ మీ భవిష్యత్తుకి? నేను అందుకని ఇది అయిన తర్వాత మన విషయాలు కూడా మాట్లాడదాం. ఎవరేం చేశారో దళితులకి, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేశారో రాష్ట్రం మొత్తం చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ జరగాలంటే దళిత నాయకుల ముందుండాలి, దళిత యువత ముందుండాలి. నాయకులున్న సైన్యం మీరే పోరాటానికి ముందు వస్తారు. ముందు మార్పు మీలో రావాలి, అక్కడి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఏదో ఎప్పటి నుంచో ఓటేసాం, కాంగ్రెస్కి వేసాం, ఇప్పుడు ఈయనొచ్చాడు. రెండోది కులము, మతము, ప్రాంతము, లేకుంటే కొంతమంది దొంగలు బంధుత్వం కూడా తీసుకొస్తారు. ఇవన్నీ ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఏది మీకు లాభం వచ్చింది, దేనివల్ల మీరు నష్టపోతున్నారు, ఏ పార్టీ వల్ల మీకు లాభం వచ్చింది, మీ జీవితాల్లో వెలుగొచ్చిందో కూడా మీరు ఆలోచించగలిగితే నెక్స్ట్ లెవెల్కు ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం మనం మాట్లాడదాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా హర్షాన్ని తెలియజేయండి. మహాసేన రాజేష్ గారిని ఆదరంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. వారినే కాకుండా వారితో వచ్చి కార్యకర్తలు, ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే కార్యకర్తల్ని, ఆయన అభిమానుల్ని మొత్తాన్ని, ఈ మహాసేనని తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఆయన్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టాడు ఈ సైకో. ఆయన కూడా లేపేయాలని చూశాడు ఈ సైకో. అంటే ఒక వ్యక్తి దళితుల కోసం మాట్లాడుతూ ఉంటే అలాంటి నాయకుడిని సులభంగా ఏమనుకున్నాడంటే, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏం చేశారు తమ్ముళ్ళు? చంపేస్తే పర్వాలే, చంపేసిన తర్వాత అదే కారులో ఇంటికి పంపించి అంత్యక్రియలు చేయమన్నాడు. డోర్ డెలివరీ చేశాడు. అంటే ఎంత అర్థం ఉండాలి. అదే మరిగా మహాసేన రాజేష్ను కూడా శ్రీకాకుళం తీసుకుపోయి హింసలు పెట్టి హెరాస్మెంట్ చేసి భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. మీ పిల్లలు ఏమవుతారో చూసుకో, నీ భార్య ఏమవుతుందో చూసుకో అంటే ఏది ఏమైనా పర్వాలా, నా ప్రాణం పోయినా పర్వాలా, నేను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడతానని
ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి రాజేష్. ఇప్పుడు చెప్తున్నా, రాజేష్ ఒక వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ సహకరిస్తుంది. అందుకే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుల్ని మనం కాపాడుకోవాలి. ఆ విషయాలు కూడా మాట్లాడతా. సుధాకర్ రెడ్డి చంపారు, ఎంతమంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నారో ఈ దుర్మార్గులు. ఆ విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, మరొకసారి మీ ఉత్సాహం చూసినప్పుడు చాలా మీటింగులు చూస్తున్నా కానీ ఇక్కడ మీ ఉత్సాహం ఆ మీటింగుల కంటే ఇంకా ఎక్కువ ఉంది. చాలా సంతోషం. ఈ ఉత్సాహం ప్రతి ఒక్క పల్లెలో, ప్రతి ఒక్క ఎస్సీ పల్లెల్లో, మాల పల్లెల్లో, మాదిగ పల్లెల్లో ఈ ఉత్సాహం పెరగాలి. నేను ఒకటే చెప్తున్నా, అందరితో సమానంగా ఆర్థిక అసమానతలు పెంచి, అంటే ఆర్థిక అసమానతలు తగ్గించి, ఎవరైతే దళితులు ఉన్నారో దళితులు కూడా సంపన్న వర్గాలతో సమానంగా ఆదాయం వచ్చేట్టుగా కార్యక్రమాలు చేపట్టడం నా బాధ్యత. నేను చేస్తా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. ఒకప్పుడు హైదరాబాదు మామూలు నగరం. ఈరోజు హైదరాబాద్ చూస్తున్నారు తమ్ముళ్ళు. ఇప్పుడే చెప్పాడు, ఒకప్పుడు ఇట్లే మాట్లాడారు, కంప్యూటర్ సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. రాజశేఖర రెడ్డి మాట్లాడాడు, హైటెక్ సిటీ వల్ల ఏంటి లాభం అన్నాడు. ఈరోజు ఏం లాభం చూస్తున్నారు. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఒక నమూనా అది. ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఐటీ వల్ల ఏమొస్తుందని మాట్లాడారు. ఈరోజు ఐటీ చదువుకున్నవాడు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది 25 ఏళ్లకు మునుపు నేను చూపించిన చొరవ, నేను ఆ రోజు చేసే నిర్ణయం. ఇప్పుడు అదే ప్రతిజ్ఞ ఇప్పుడు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గించి ఎవరైతే నిరుపేదలున్నారో ఆ నిరుపేదలకు నేను అండగా ఉండి మిమ్మల్ని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు పోరాడతానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం. నాలెడ్జ్ ఎకానమీలో, అదే మరిగా ఈ టెక్నాలజీలోనూ ఇవన్నీ సాధ్యం. ఇప్పుడు సెల్ ఫోన్ మీరు తీసుకుంటే అగ్రవర్ణాలకు ఒక విధంగా పనిచేయదు, నీకు ఒక విధంగా పనిచేయదు తమ్ముడు. అందరికీ ఒకటే, బొమ్మగానే వస్తుంది, టెక్స్ట్ గానే వస్తుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, రాజేష్ వీడియోలు బాగా పాపులర్ అవుతాయి. కారణం ఏంటి? ఆ కంటెంట్ లో ఆయన పెట్టే విధానం, మాట్లాడే విధానం, ఆయన చెప్పే విపులంగా అనలిటికల్ గా చెప్పే విధానం వల్ల వస్తా ఉంది. అలాంటి టాలెంట్స్ అన్ని మీ అందరిలో ఉన్నాయి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడిని ప్రోత్సహిస్తా, పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహిస్తా. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నాకు బాగా తెలుసు, సంపద సృష్టించే మంత్రం నా దగ్గర ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చేసి చూపించా, మాట్లాడడం కాదు, చేసి చూపించా. నా పట్టుదల ఎప్పుడు కూడా ఉడుం పట్టుదల. పట్టుకుంటే వదిలిపెట్టను, సంకల్పం చేస్తే సంకల్పాన్ని వదిలిపెట్టను. ఈరోజు చెప్తున్నా, ఈ మీటింగ్లో చెప్తున్నా, ఎవరైతే పేదరికంలో ఉండి దళితులందరికీ అండగా ఉండి మళ్ళీ మిమ్మల్ని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు మనం అజెండా మాట్లాడుకుందాం. ఏవైతే కార్యక్రమాలు వీళ్ళు చేశారో, అన్యాయాలు చేశారో కొంతమంది మాట్లాడినాక నేను దాన్ని కూడా సమాప్తి చేస్తాను. కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సాహం ఈరోజు చేరడంలో ఉంటే లాభం లేదు, కంటిన్యూ కావాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. జాబు రావాలంటే గుడ్. ఎట్లున్నా అంటే సైకో, ఒక ఎగ్జాంపుల్ మీకు, పొలం నాది, సర్వే రాళ్ళు నీది. పొలం నాది, సర్వే రాయి నీది, పట్టాదారు పాస్బుక్ నాది, దాని పైన ఫోటో నీది, ఇల్లు నాది, స్టిక్కర్ నీది. నిన్నేమంటారు తమ్ముళ్ళు? ఏమంటారు దీన్ని? ఎవడైనా ఇంతవరకు చరిత్రలో ఎక్కడైనా ఎవడైనా ఆలోచించాడా? ఇది
ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? కాబట్టి అదే నేను బాధపడేది. అది చెప్తే ఎవరికి అర్థం కాలే. ఈ 3 కంపేర్ చేసుకుంటే చాలు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే, గుడ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.